సిఐ విధుల్ని అడ్డుకున్న కేసులో కౌశిక్ రెడ్డికి బెయిల్ లభించింది. మళ్లీ ఇలాంటి ఘటనలు రిపీట్ కాకూడదని హెచ్చరించారు జడ్జి. కౌశిక్ రెడ్డి ఎపిసోడ్ లో అర్ధరాత్రి వరకు కూడా హై డ్రామా కొనసాగింది. మిడ్ నైట్ 12 తర్వాత ఉస్మానియా ఆసుపత్రిలో కౌశిక్ రెడ్డికి వైద్య పరీక్షలు నిర్వహించారు. కొత్తపేటలో న్యాయమూర్తి ముందు ప్రవేశపెట్టారు పోలీసులు. అరెస్ట్ చేసిన పద్ధతి సరిగా లేదని వాదించారు కౌశిక్ రెడ్డి లాయర్. 7 ఏళ్ల లోపు శిక్ష పడే సెక్షన్స్ ఉండడంతో కౌశిక్ రెడ్డికి బెయిల్ మంజూరు చేశారు. భయపడేదే లేదు, ప్రశ్నిస్తూనే ఉంటానన్నారు కౌశిక్ రెడ్డి. నా నియోజకవర్గ అభివృద్ధి కోసం ప్రభుత్వాన్ని ఇలాగే నిలదీస్తూ ఉంటా. రేవంత్ ని ప్రశ్నిస్తున్నందుకే నన్ను అక్రమంగా అరెస్ట్ చేశారని అన్నారు కౌశిక్. కాంగ్రెస్ 6 గ్యారంటీల అమలు కోసం ప్రశ్నిస్తూనే ఉంటానన్నారు కౌశిక్ రెడ్డి. లేదు, ఖచ్చితంగా ప్రశ్నిస్తూనే ఉంటాయి. అక్రమ అరెస్ట్కి భయపడేది లేదు. రేవంత్ రెడ్డి గారు ఇచ్చే 6 గ్యారెంటీలకి ఖచ్చితంగా ప్రశ్నిస్తూనే ఉంటా. నా హుజరాబాద్ నియోజకవర్గంలో దళిత బంధు ఇచ్చే వరకు కూడా ప్రశ్నిస్తూ ఉంటా. ప్రజల కోసం జైలుకు పోవడానికైనా సిద్ధం, కానీ ఎటు పరిస్థితుల్లో మాత్రమే ఇంట్లో పోయేది లేదు.